వెంకటరెడ్డి గారు, ముందు ఈ భూతం అనేటటువంటిది ఏంటి? నిజంగానే ఏదైనా ప్రమాదం తలపెడుతున్నారా, లేకపోతే లేని భూతాన్ని సృష్టించి ప్రజల్ని మభ్యపెడుతున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి అవతల రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి, వాళ్ళ మీద రకరకాలుగా ముద్రలు వేయాలనేది ముందు నుంచి ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి గారి నుండి సైకో అని తిట్టేది ఇల్లే. ఇప్పుడు సైకో పోయింది భూతం అంటున్నారు, రేపు పొద్దున ఇంకోటి ఏమైనా కొత్తది అంటారేమో. అంటే ఇట్లా ఏదంటే అసలు విషయాలను చర్చ రానియకుండా అవతల వాళ్ళ మీద వ్యక్తిగత ముద్రలు వేసేసి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణాలన్నింటినీ జగన్ గారికి ఉన్నాయని ఆపాదిస్తే ఎట్లా? సో అలాంటి లక్షణాలు ఇప్పుడు రామారావు గారిని కూడా ఇదే విధంగా, రామారావు గారిని కూడా ఇదే నీచంగా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడు వాడుకొని తర్వాత వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన మీద కూడా ఇలానే వ్యక్తిగత దోషం చేశాడు కదా. ఆయన కూడా ఆయన ఏది మహిళలతో అసభ్యంగా నృత్యాలు వేస్తాడని, బట్టలు లేకుండా కార్టూన్ లేపించి ఈ రామారావుని అసలు ఇతను ఉండటానికి వీల్లేదన్నట్టుగా ఏ విధంగా రాపించాడు చూసాం. క్షుద్ర పూజలు చేస్తాడని సేమ్ ఇప్పుడు కూడా. ఆయన సంవత్సర పాలన అయింది, ఈ సంవత్సర కాలంలో నువ్వేం చేసావు అనేది ఏమన్నా ఉంటే చెప్పుకోవాలి. లేకుండా ప్రతిరోజు ప్రెస్ సమావేశానికి దావోస్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ఉన్నాడు, మా రాష్ట్రం అడుగు తినిపోయింది అంటాడు. విజయవాడలో మీటింగ్ పెడితే అడుగు తినిపోయింది అంటాడు. తెలుగుదేశం వాళ్ళు మీటింగ్ పెడితే అడుగు తింది అంటాడు. ప్రభుత్వ అధికారులతో మీటింగ్ పెట్టినా అడుగు తినిపోయింది, ఈ రాష్ట్రం జగన్ తిట్టండి, జగన్ కొట్టండి. యాడ ఏ మీటింగ్ పెట్టినా నాకు తెలిసి నిద్దట్లో కూడా లెగుస్తూ ఉంటాడు. మెలకు వచ్చినప్పుడు జగన్ దెయ్యం జగన్ దెయ్యం ఎట్ట కేకలేస్తా ఉంటాడేమో డౌట్ వస్తుంది ఇవన్నీ చూస్తే. లేకపోతే నిజంగా ముందు భూత వైద్యుడిని తీసుకొని వచ్చి చూపించాలని చంద్రబాబు నాయుడు గారు దయ్యంలా పట్టి పీడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మీద ముందు భూత వైద్యులను తీసుకొని వచ్చో లేదంటే ఇంకా మానసిక వైద్యులను తీసుకొని వచ్చో చూపించాలి. లేకపోతే లెగిసిన దగ్గర నుంచి ఏ మీటింగ్ కనపడ్డా అది ఏం పోతాడో తెలియదు. ఏదో P4 అంటాడు, ఏదో టీ కాసి అదంటే హెరిటేజ్ పాలతో టీ కాసి కాఫీ కాసో వాళ్ళకి పెడతా. గ్యాస్ వెలిగించకుండా టీనో కాఫీ కాసి జగన్ పోతాం, జగన్ తట్టేయండి. ముఖ్యమంత్రి అనుకున్నావా, ఏమనుకున్నావు? అసలు నిజంగా ఎవరు పోతాం అనేది మనం కూడా చర్చిద్దాం. నిజంగా ఏదైతే 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా, ఏదైతే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ చేసినటువంటి జగన్ భూతమా? వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి నిర్వీర్యం చేసే చంద్రబాబు నాయుడు భూతమా? ప్రజలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా నాడు నేడు ద్వారా 2 దశల్లో 37,000 స్కూళ్ళు బాగు చేసి ఏదైతే టోఫెల్ శిక్షణ, ఇంగ్లీష్ మీడియం, IB సిలబస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, పిల్లల్ని ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఈ వద్దు ప్రైవేటు సంస్థలకు అప్పజేద్దాం, మొత్తాన్ని స్కూళ్ళు కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు గారు భూతమా? దశాబ్దాల నుంచి ఎవరూ కూడా చేయలేనటువంటి ఒక గొప్ప ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఉద్దానం హాస్పిటల్ కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? కనీసం అక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, అప్పటికే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలన్నటువంటి కనీస అవసరాలను కూడా చూడనటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? ఇదే విజయవాడ కరకట్టకు దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటాడు. లక్షలాది మంది అదే కరకట్ట మీద, ఏదైతే కరకట్టకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ లేకపోవటం వల్ల లక్షలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నష్టపోతూ ఉంటే, మరి అట్లాంటి రిటైనింగ్ వాళ్ళు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఆ దూరం నుంచి కరకట్ట నుంచి కనపడతా ఉంటుంది. కరకట్టలో ఉన్న అక్రమ కంపెనీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలనేది కనపడతా ఉంటుంది. కానీ కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? నేను సూటిగా అడుగుతున్నా. అట్లానే ఏదైతే 5 ఏళ్లలో 6,31,647 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? వచ్చినటువంటి ఏడాదిలోనే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని పీకేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? 2,74,000 కోట్లు DBT ద్వారా, 1,84,000 కోట్లు నాన్ DBT ద్వారా, మొత్తంగా 4,58,000 కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేద ప్రజలకు నేరుగా అందించిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఈ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అవుతారు, శ్రీలంక అయిపోతుంది, అడుక్కుదింది, ఈ ప్రజలకు ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఏదైతే రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? ఇంటింటికి పెన్షన్లు, ఇంటింటికి రేషను, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి పథకాలు, ఇంటింటికి వాలంటీర్లు పంపించి పేద ప్రజలను సొంత మనుషుల్లాగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? లైన్లో నిలబడండి, క్యూలో నిలబడి కిలోమీటర్లు రండి అలా అంటుంటేనే రాక్షస ఆనందం పొందేటటువంటి చంద్రబాబు నాయుడు గారు భూతమా? ఒకే సమ్మిట్లో, ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తల అంశం వచ్చింది కాబట్టి, ఒకే సమ్మిట్లో విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్లో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6 లక్షల మందికి ఉపాధి వచ్చేటట్టుగా ఒకే వేదికపై అదానీని, అంబానీని, బజుంకాని, టాటాని, బిర్లాని, ఏదైతే టెస్లాని
అపోలోని అందరూ ఒక 30 కార్పొరేట్ దిగ్గజాలను ఇక్కడ కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒప్పందాలు కుదిర్చి వాటిని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతావా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికే 9 సార్లు వెళ్ళాడంట దావోస్ వెళ్ళి ఒక్క ఎంఓయూ కూడా తీసుకురానటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పోతావా అట్లా నేను అడుగుతున్నా 1,64,000 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో అప్పులు చేసి స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు కొనుక్కుంటూ రామోజీ సంస్మరణ సభలో ఇట్లా దుబారా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పోతావా అదేవిధంగా ఈయనకి ఎవరు నచ్చపోతే వాళ్ళు పోతామండి పెద్ద ఎన్టీఆర్ గారు ఒకప్పుడు దేవుడు ఈయనకి తర్వాత పోతాం అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఆయనకు బాగా మంచిది తర్వాత ఆయనకు పోతాం సోనియా గాంధీ ఒకప్పుడు ఇటలీ దెయ్యం అంటే భూతమే దెయ్యం అంటే భూతమే కదా దాని తర్వాత సోనియమ్మ దేవత ఆయనకి మోడీ గారు ఒకప్పుడు దేవుడు తర్వాత మోడీ గారు టెర్రరిస్టు మళ్ళీ ఇప్పుడు మోడీ దేవుడు మోడీ అంత గొప్పవాడు లేడు సో ఇవన్నీ అదే సార్ ఇదే సంవత్సర పరిపాలనలో ఇది చూడండి సార్ అల్ట్రాటెక్ మన అదాని నేడు అల్ట్రాటెక్ కి సంబంధించి జమ్మలమడికి ఆదినారాయణ రెడ్డి సంస్థలను బెదిరించి అదేవిధంగా జిందాల్ స్టీల్స్ మూతపడిన జిందాల్ స్టీల్స్ సిమెంట్ బస్తాకు 20 రూపాయలకు అప్పం కట్టలేదని చెప్పి ఫ్యాక్టరీ క్లోజు అదేవిధంగా అవినీతి దాహంతో సిమెంట్ పరిశ్రమలకు శాపంగా మారినటువంటి భవ్య చెట్నాడు సిమెంట్లపై ఎరపతినేని శ్రీనివాసరావు అదేవిధంగా సిమెంట్ పరిశ్రమ అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులు అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్కు సంబంధించిన దాంట్లో అక్కడ హెచ్ఆర్లో నెలకి 1,50,00,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఆ సంస్థను మూసేపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు దెయ్యాలు బోతాల సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు ఆయన పథకాల ఆయన చెప్పినటువంటి హామీల మీద డిస్కషన్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూపించి ఏమన్నా వేరే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ అసాంఘిక శక్తుల చేత దాడులు చేయించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు కూడా మాకు ఖచ్చితంగా కలుగుతా ఉన్నాయి ఈశ్వర్ గారు.